వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా 1857 తిరుగుబాటులో సంబంధించి కొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ కూడా మీరు సార్ అబ్జర్వ్ చేయండి. ఇది మనకు పార్ట్ 2 వీడియో అండి. 1857 తిరుగుబాటు సంబంధించి పార్ట్ 2 వీడియో. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఆ 2 గ్రూప్స్ జాయిన్ అవుతే కనుక ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మీకు అప్డేట్స్ అయితే దాంట్లో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రిటిష్ పాలన భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర అని వ్యాఖ్యానించింది ఎవరు? ఓకేనా. బ్రిటిష్ పాలన భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఓకేనా. ఆ పదాన్ని అనేటువంటిది వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు చేసిన ఏ చట్టాన్ని నవ్వుతూ చేసిన మోసంగా మితవాదులు అభివర్ణించారు? బ్రిటిష్ వారు చేసిన ఏ చట్టాన్ని నవ్వుతూ చేసిన మోసంగా మితవాదులు అభివర్ణించారు అంటే 1892 చట్టం అండి. 1892వ చట్టాన్ని నవ్వుతూ చేసిన మోసంగా మితవాదులు చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించింది ఎవరు? దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించింది ఎవరు అంటే ఎన్జి రనడే. మహాదేవ గోవింద రనడే గారు దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే క్రానికల్ స్థాపకుడు ఎవరు? బాంబే క్రానికల్ స్థాపకుడు ఫిరోజ్ షా మెహతా. ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరిది? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరిది అంటే దాదాబాయి నౌరోజీ. ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే విడి సావర్కర్. విడి సావర్కర్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ను అల్పసంఖ్యాక వర్గ ప్రాతినిధ్య సంస్థ అని అభివర్ణించింది ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ను అల్పసంఖ్యాక వర్గ ప్రాతినిధ్య సంస్థ అని వర్ణించింది ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్. ఆన్సర్ వచ్చేసి లార్డ్ డఫ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరు? ఇండియన్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ అండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పోరాడితే కానీ రాజకీయ హక్కులు లభించవు అని పేర్కొన్నది ఎవరు? పోరాడితే కానీ రాజకీయ హక్కులు లభించవు అని పేర్కొన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర తిలక్. నెక్స్ట్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. నెక్స్ట్, విభజించు పాలించు సూత్రాన్ని పాటించింది ఎవరు? విభజించు పాలించు సూత్రాన్ని పాటించింది ఎవరు? ఆన్సర్ లార్డ్ కర్జన్ అండి. లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం ఏది? కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం ఆన్సర్. నెక్స్ట్ వన్, గీతా రహస్యం గ్రంథ రచయిత ఎవరు? గీతా రహస్యం గ్రంథ రచయిత బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతరం గీతాన్ని రచించింది ఎవరు? వందే మాతరం గీతాన్ని రచించింది ఎవరు? బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఆన్సర్ వచ్చేసి బంకిం చంద్ర చటోపాధ్యాయ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటించింది ఎవరు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటించింది ఎవరు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, టు ఆల్ ఫైటర్స్ ఆఫ్ ఫ్రీడమ్
వై సోషలిజం గ్రంథ రచయిత ఎవరు? టు ఆల్ ఫైటర్స్ ఆఫ్ ఫ్రీడమ్ వై సోషలిజం గ్రంథ రచయిత ఎవరు? జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, యుగాంతర్ వార్తాపత్రిక వ్యవస్థాపకుడు ఎవరు? యుగాంతర్ వార్తాపత్రిక వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి భూపేంద్రనాథ్ దత్తా. ఆన్సర్ భూపేంద్రనాథ్ దత్తా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక వ్యవస్థాపకుడు ఎవరు? ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక వ్యవస్థాపకుడు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, నీల్ దర్పణ్ గ్రంథ రచయిత ఎవరు? నీల్ దర్పణ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి దీనబంధు మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరు? పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్, ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత ఎవరు? ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్, భారత అశాంతి జనకుడు అని ఎవరిని పిలుస్తారు? భారత అశాంతి జనకుడు అని ఎవరిని పిలుస్తారు? తిలక్, బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1905 ఆగస్టు 7. 1905 ఆగస్టు 7. అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించింది ఎవరు? అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? ముస్లిం లీగ్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1906. 1906. నెక్స్ట్ క్వశ్చన్, 1911లో భారతదేశాన్ని సందర్శించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు? 1911లో భారతదేశాన్ని సందర్శించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు? సో 5వ జార్జ్. 5వ జార్జ్. నెక్స్ట్ వన్, ఇండియన్ డెమోస్తనీస్ బిరుదు ఎవరిది? ఇండియన్ డెమోస్తనీస్ అనే బిరుదు ఎవరిది? సురేంద్రనాథ్ బెనర్జీ. ఆన్సర్ అండి సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించిన కలకత్తా విశ్వవిద్యాలయ మొదటి పట్టభద్రురాలు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించిన కలకత్తా విశ్వవిద్యాలయ మొదటి పట్టభద్రురాలు ఎవరు? ఆన్సర్ వచ్చేసి కాదంబరి గంగూలీ. కాదంబరి గంగూలీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో విప్లవాద భావాలకు పితామహుడని ఎవరిని పిలుస్తారు? భారతదేశంలో విప్లవాద భావాలకు పితామహుడని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వన్, తిలక్ స్థాపించిన మరాఠా పత్రిక ఏ భాషలో వెలువడింది? తిలక్ స్థాపించిన మరాఠా పత్రిక ఏ భాషలో వెలువడింది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ భాష అండి. ఓకేనా? మరాఠా పత్రిక ఏ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, 1885 1995 మధ్య కాలాన్ని ఏ యుగంగా పేర్కొంటారు? 1885 1995 మధ్య కాలాన్ని ఏ యుగంగా పేర్కొంటారు అంటే మితవాద యుగం. ఆన్సర్ వచ్చేసి మితవాద యుగం అండి. నెక్స్ట్ వన్, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఊపి మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టండి అని ప్రార్థించండి పిలుపునిచ్చిన వారెవరు? శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వీపు మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టకండి అని ప్రార్థించండి అని పిలుపునిచ్చిన వారు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్, రాజకీయ సన్యాసం చేసి యోగిగా మారిన జాతీయ నాయకుడు ఎవరు? రాజకీయ సన్యాసం చేసి యోగిగా మారిన జాతీయ నాయకుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అరవింద్ ఘోష్. అరవింద ఘోష్. నెక్స్ట్ వన్, 1907 సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? 1907వ సంవత్సరంలో సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి రాజ్ బిహారీ బోస్. రాజ్ బిహారీ బోస్. నెక్స్ట్ వన్, సో 1904లో అభినవ భారత్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించింది ఎవరు? 1904వ సంవత్సరంలో అభినవ భారత్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి దామోదర సావర్కర్. దామోదర్ సావర్కర్. నెక్స్ట్ వన్, నాసిక్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? నాసిక్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ దామోదర్ సావర్కర్. దామోదర్ సావర్కర్. నెక్స్ట్ వచ్చేసి 1902లో బెంగాల్లో అనుశీలతా సమితిని ఏర్పాటు చేసింది ఎవరు?
బెంగాల్లో 1902 సంవత్సరంలో అనుశీలత సమితిని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ప్రమథ మిత్ర. నెక్స్ట్ వన్, బెంగాల్ డాంటన్ అని ఎవరిని కీర్తించారు? బెంగాల్ డాంటన్ అని ఎవరిని కీర్తించారు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ క్వశ్చన్, సో ది డివైన్ లైఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అరబింద ఘోష్ అండి. నెక్స్ట్ వన్, లోకమాన్య అనే బిరుదు ఎవరిది? బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమ నాయకులు 1905 అక్టోబర్ 16ని ఏమని ప్రకటించారు? బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ నాయకులు 1905 అక్టోబర్ 16ను ఏమని ప్రకటించారు? జాతీయ శోక దినం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జాతీయ శోక దినం. నెక్స్ట్ వచ్చేసి ముస్లిం లీగ్ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆగా ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరిచారు? ఆన్సర్ వచ్చేసి 1909వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని పేర్కొన్నది ఎవరు? లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు దాదాబాయ్ ఏ పార్టీ టికెట్ మీద ఎన్నికయ్యాడు? బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు దాదాబాయ్ నౌరోజీ ఏ పార్టీ టికెట్ మీద ఎన్నికయ్యాడు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ లిబరల్ పార్టీ. నెక్స్ట్ వన్, బావిలో కప్పలాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకమని అరిస్తే స్వరాజ్యం సాధించలేము అని అన్నది ఎవరు? బావిలో కప్పలాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకమని అరిస్తే స్వరాజ్యం సాధించలేము అని అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తిలక్. నెక్స్ట్ వన్, లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు? అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి జయప్రకాష్ నారాయణ్. ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ టాపిక్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా డైలీ అప్డేట్స్తో మీకు వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.